హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మా వారిని కూర తెమ్మన్నానండి, తీసుకొచ్చారు. ఇది పారం కోడి అండి. పారం కోడి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, అలాగే 1/2 స్పూను పసుపు కారం వేసుకునండి. అలాగే ఉప్పు కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు అండి. ఉప్పు వేసాను, కారం వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదండి. 1 స్పూను ధనియాలు పొడి అండి వేసి బాగా కలిపేయాలండి. మీకు చూపిస్తున్నాను. బాగా కలిపేయాలి. బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు వేసాను. వేసి కలిపి కుక్కర్లో వేసేస్తున్నానండి. కుక్కర్లో వేసి ఒక 10 విజిల్లు వేయించుకుందామండి. పారం కోడి కొంచెం స్ట్రాంగ్ ఉన్నది తెచ్చుకోవాలండి. ఎప్పుడు కూడా బరువు ఉన్నది, బాగా ఓల్డ్ అయిపోయింది కాకుండా మంచిది, కొంచెం పుదీన మీద ఉన్నది తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి ఒకసారి తిప్పేసి వాటర్ వేసేయడమండి. వాటర్ వేసి మూత పెట్టేసి ఇందులో మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. ముందు వేసాను, మళ్ళీ ఇప్పుడు 1/2 స్పూన్ వేసానండి. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. వేసేసి మూత పెట్టేయడమండి. మూత పెట్టేసి ఒక 10 విజిల్లు వేయించండి. ఎంత బాగుంటుందంటే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే నాటుకోడి ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుందండి. చూడండి, ఒక ఉల్లిపాయ చాలా తక్కువ వేసుకోవాలండి. ఒక్క పెద్ద సైజు 2 ఉల్లిపాయలు చిన్నవి తీసుకుని వేసానండి. అంటే బాగా బడా సైజు కాకుండా, బాగా లో సైజు కాకుండా మీడియం సైజులో 2 ఉల్లిపాయలు అంటే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది మీరు ఎగిరి పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగిరి పెడుతున్నానండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తినే కొద్ది తినాలనిపించే రెసిపీ. మా వారు ఈరోజు ఏం చేశారనేది, నేను బాయిలర్ తీసుకురండి, కేఎఫ్సి చేస్తాను అని చెప్పానండి. ఆయన అయితే అది తీసుకురాకుండా పారం తీసుకొచ్చారు. జబ్బు లేనిది పారం మంచిది అనేసి తీసుకొచ్చారు. కానీ నేను సూపర్ వండుతానని ఆయనకి తెలుసు. కాకపోతే మీకే నచ్చుతలేదు. కానీ ఇలా వండి టేస్ట్ చేసి చూడండి ఒకసారి. ఉల్లిపాయ వేగిపోయింది, కారం వేసాను. ఇందాక స్పూన్ వేసాను, ఇప్పుడు 1/2 స్పూను మళ్ళీ కారం వేసానండి. వేసి బాగా మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కల్ని ఇందులో వేసేద్దామండి. ఆ వాటర్ అలా పక్కన ఉంచుతానండి. ముక్కలు వేసేస్తాను. వేసేసి మళ్ళీ ముక్కలను కూడా ఒకసారి ఉప్పు కారం మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కూడా బాగా పట్టి, మళ్ళీ ఇందులో కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేస్తానండి. అది వేసుకున్నా మీ ఇష్టం, వేసుకోకపోయినా మీ ఇష్టం. ఆల్రెడీ మనం వేసేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ వేసేస్తాను. మగ్గిపోయింది. వాటర్ వేసేసి బాగా ఉడకనిద్దామండి. సిమ్లీలో ఉడికించండి. మూత పెట్టి సిమ్లీలో నెమ్మదిగా కంగారు పడకుండా ఉడికించాలి. నిదానంగా ఉడికించాలి. అప్పుడే మిగిలింది మసాలాలన్నీ పట్టి పులుసు అయితే ఎగిరైతే సూపర్ ఉంటుంది. చూడండి, ఎగిరిపోతుంది. నేను పెద్దగా అల్లం వెల్లుల్లి ఎక్కువ ఏమీ వేయనండి. మాదిరిగా కొంచెం కూరను బట్టి వేస్తాను. అలాగే మరీ స్పైసీగా కాకుండా, మరీ చప్పగా కాకుండా సమానంగానే వండుతానండి. రెసిపీస్ అయితే సూపర్ ఉంటాయి. ఉంటానండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి.